ఈ అవారా కుక్క. కానీ అది పెంచుకున్న దత్తతపుత్రుడు నిజానికి ఒక అమెరికన్ జాగ్వార్ అనే విషయం దానికి అసలు తెలియదు. అడవిలోని క్రూరమైన తోడేరులు అతన్ని వేధించినప్పుడు ఆ పిల్ల జాగ్వార్ ఒక గర్జన చేస్తే చాలు మొత్తం గుంపే భయపడి పారిపోతుంది. ఆకలైతే తానే ముందుకు వెళ్లి పెద్ద చేపను పట్టుకుని తన తండ్రిలాంటి ఆ కుక్కకు తీసుకొస్తాడు. రాత్రి తీవ్రమైన చలి ఉన్నప్పుడు తన శరీరంతో కుక్కను కప్పి వేడిస్తాడు. నిజంగా చెప్పాలంటే తనను పెంచిన ఆ ధర్మతండ్రి రక్షణలో ఈ అమెరికన్ జాగ్వార్ జీవితం అత్యున్నత స్థాయికి చేరుకుంది. కొన్ని రోజుల క్రితం అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా తుపాకీ శబ్దం వినిపించింది. వెంటనే ఆ కుక్క ఆ శబ్దం వచ్చిన దిశగా పరిగెత్తింది. అక్కడ ఒక పెద్ద అడవి పిల్లి నేలపై పడి ఉంది. ప్రాణాలు పోయే స్థితిలో ఉండగా ఇద్దరు ఆయుధాలతో ఉన్న వేటగాళ్లు అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చారు. భయంతో ఆ కుక్క దాక్కుని ఆ లోభి మనుషులను నిశ్శబ్దంగా చూసింది. ఆ గాయపడిన పిల్లి ఇక బతకదని దానికి అర్థమైంది. అదే సమయంలో బాధతో నిండిన అరుపులు వినిపించాయి. చూసి చూడగా ఒక చిన్న జాగ్వార్ పిల్ల పూర్తిగా ఒంటరిగా అసక్తంగా ఉంది. దాని తల్లిని వేటగాళ్లు తీసుకెళ్లారు. ఆ పిల్ల కళ్లలో కనిపించిన నిస్సహాయత ఆ కుక్కకు తన బాల్యాన్ని గుర్తుచేసింది. చిన్నగా ఉన్నప్పుడు దాని తల్లిని మనుషులే తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు ఒక దయగల జంతువు దానిని పెంచింది. కుటుంబాన్ని కోల్పోవడం ఎంతటి బాధనిస్తుందో ఆ అవారా కుక్కకు బాగా తెలుసు. అందుకే ఆ చిన్న పిల్లను ఒంటరిగా వదిలేయలేకపోయింది. అదే క్షణంలో దయతో నిండిన హృదయంతో ఆ పిల్లను తన బిడ్డగా స్వీకరించింది. ఆ బలహీనంగా కనిపించిన పిల్ల భవిష్యత్తులో ఒక శక్తివంతమైన అమెరికన్ జాగ్వార్ అవుతాడని దానికి ఎప్పటికీ తెలియదు. ఆ రోజు నుంచి ఆ కుక్క ఆ పిల్లను తన ప్రాణంలా చూసుకుంది. నీళ్లు తెచ్చుకోవడం, ఆహారం దాచుకోవడం నేర్పింది. రాత్రిళ్లు తన శరీరానికి అతుక్కుని పడుకోబెట్టి తల్లిలాంటి ప్రేమను, రక్షణను ఇచ్చింది. జీవితం సులభం కాదు. అందుకే ఆ కుక్క మనుషుల దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టింది. ఎవరు మాంసం వండుకుంటే నిశ్శబ్దంగా వెళ్లి కొంత తీసుకొచ్చేది. వృద్ధులు చేపలు పట్టుకుంటే వారి బుట్టనంతా తీసుకెళ్లేది. కొన్నిసార్లు కారులో దూకి ఆ పిల్ల కోసం వారం రోజుల సరిపడా ఆహారం తెచ్చేది. ఇలా చేస్తూ అది బద్నాం అవారా కుక్కగా మారిపోయింది. కాలం గడిచే కొద్దీ ఆ జాగ్వార్ పిల్ల పెద్దదయ్యాడు. ఇప్పుడు అతనే ఆ కుక్కకు ఆహారం తెచ్చేవాడు. రాత్రిళ్లు తన శరీరంతో దానిని కప్పి పడుకోబెట్టేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం చాలా స్వచ్ఛమైనది, మృదువైనది, నిజమైన ప్రేమతో నిండినది. ఇది రక్త సంబంధం కాదు, కానీ హృదయాల మధ్య ఏర్పడిన శాశ్వతమైన బంధం.